ఒకే మిర్చి కానీ 3 సూపర్ టేస్టీ స్టైల్స్ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపిపోతున్నాను గాయస్ ఈ వీడియోలో. ఇంట్లోనైతే ఆలు స్టఫ్డ్ బజ్జీ, ఇంకా కట్ మిర్చి, ఇంకా స్టఫ్డ్ మిర్చి బజ్జీ చేస్తాను. ముందుగా అయితే మిర్చీలని మంచిగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము. ఇంకా మిర్చిలోకి మనము ఈ మిశ్రమాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పట్లోగా మనము ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకుందాము. అవి ఉడికేలోగా మిర్చిలో ఉన్న సీడ్స్ని తీసేసి పక్కన పెట్టుకుంది. నేనైతే ఎక్కువనే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను మిర్చిలని. సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఆనియన్, కొత్తిమీర, ఇంకా ఆమ్చూర్ పౌడర్, అలానే పసుపు, కారం, కొద్దిగా నిమ్మరసం ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలానే పుదీనా కూడా వేస్తే చాలా టేస్టీ ఉంటుంది గాయస్. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేసి మంచిగా కలిపేసేసేయాలి. మనము ఆలు స్టఫ్డ్ బజ్జీ చేస్తున్నాం కాబట్టి ఈ మిశ్రమం టేస్టీగా ఉంటేనే మనకు మిర్చీస్ కూడా ఇంకా చాలా టేస్టీ అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనము మిర్చిలోకి స్టఫ్ చేసి పెట్టుకోవాలి. ఇది చాలా ఈజీ గాయస్, ఓన్లీ ఇది ఒకటి మనం చేసుకుంటే చాలు. తర్వాత ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాము. నేనైతే ఇక్కడ 2 కప్పుల పిండి యూజ్ చేసిన బేసన్ ఫ్లోర్, దాంట్లోనే చిటికెడు వంట సోడా, అలానే కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి మనకు మిర్చి బజ్జీలు. ఇంకా కొద్దిగా బియ్యం పిండి వేసాను. ఇప్పుడు దీంట్లోనే ఓమా కూడా వేయాలి. ఓమా కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది. అలానే గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇవన్నీ అలానే ఉప్పు కూడా వేసేసి వాటర్ పోసి మంచిగా కలిపేసుకోవాలి. మనము ఈ పిండిని జారుడుగా కలుపుకోవద్దు, ఎందుకంటే పిండి అనేది మనకు మిర్చి బజ్జీలకు పట్టదు. నూనెలో వేసినప్పుడు మొత్తం విడిపోతుంది. సో చిక్కగా ఉంటేనే బెస్ట్. ఇది పక్కన పెట్టేసి మిర్చీలలో మనము స్టఫ్ చేసుకుందాం. ముందుగా అయితే నేను ఆలు మిశ్రమం ఉంది కదా, అది స్టఫ్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత అలానే ఓమా ఇంకా చింతపండు మిశ్రమం ఉంది కదా, అది కూడా మనము మిర్చిలో స్టఫ్ చేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా మీరు, 2 వెరైటీస్ చేసేసాను. ఇప్పుడైతే ఒక గ్లాస్లో కలిపి పెట్టుకున్న పిండిని నేను పోస్తున్నాను. గిన్నెలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఈజీగా అవుతుంది మనకి. ఇక ఒకదాని తర్వాత ఒకటి మనము మంచిగా దీంట్లో ముంచి నూనెలో వేసేసి మంచిగా వేయించాలి. ఎప్పుడైనా కానీ మిర్చి బజ్జీస్ వేయించేటప్పుడు నూనె ఎక్కువగా ఉండొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంటేనే బెస్ట్. లోపటగా కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. సో మీరు కూడా ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో అంతే, సింపుల్. ఇది అయిపోయిన తర్వాత ఇక కట్ మిర్చి కూడా ఉంది కదా, సేమ్ మిర్చిలాగా చేసేసి అది కట్ చేసి వేయించడమే. అప్పట్లోగా మనం ఏం చేస్తామంటే, ఇది ఉంది కదా ఆనియన్స్లో ఇంకా కారము, కొంచెము కొత్తిమీర, ధనియాల పొడి, అలానే ఆమ్చూర్ పౌడర్, కొంచెం ఉప్పు, నిమ్మరసము మెయిన్ ఇది. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి పెట్టుకుందాం. మనమైతే ఇవి కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇది స్టఫ్ చేసేసి పెట్టుకుందాం మనం దీంట్లో. ఏది స్టఫ్డ్ మిర్చి బజ్జీ అని చెప్పాను కదా, దాంట్లో ఈ మిశ్రమం పెట్టేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత అది కట్ మిర్చిలాగా కట్ చేసేసి వేయించేయడమే. తర్వాత దానిపైన మసాలాలు చల్లితే అంతే, 3 వెరైటీస్ చాలా సింపుల్ అండ్ టేస్టీ రెడీ అయిపోయింది. దీంతోపాటు టేస్టీ కోసం చట్నీతో ముంచుకొని తింటే ఇంకా బాగుంటుంది.